ఇంద్రజాలం చందమామ కథ. సుందర్గఢ్ అరణ్యంలో రమణకుడనే నక్క ఉండేది. సాధారణంగా నక్కలు తెలివిగలవి. రమణకుడికి తెలివితో పాటు వయసుతో పాటు అనుభవము కూడా ఉండేది. అరణ్యంలోని మిగతా జంతువులు రమణకుడి పట్ల ఎంతో అభిమానంగా ఉంటూ అవసరమైనప్పుడల్లా దాని సలహాను తీసుకుంటూ ఉండేవి. అరణ్యవాసులకు జీవితం ఆనందకరంగా సాగిపోతూ ఉన్నది. ఇంతలో ఒకనాడు సింహగర్జనతో అరణ్యమంతా దద్దరిల్లిపోయింది. ఇక తమకు శాంతి సౌఖ్యాలు కొరవయ్యాయని జంతువులు గ్రహించాయి. అవి భయపడ్డంతా జరిగింది. మర్నాడు ఉదయానికల్లా 2 దుప్పులకు, ఒక అడవి దున్నకు కాలం తీరిపోయింది. ఆ మధ్యాహ్నం కుందేలు దంపతులు చనిపోయాయి. ఆ సాయంకాలం మానుపిల్లికి వెంట్రుక వాసిలో చావు తప్పింది. ఒక వారం రోజుల పాటు హత్యాకాండ అవిచ్ఛిన్నంగా సాగింది. ఈ అరణ్యంలోకి కొత్తగా వచ్చిన పరాక్రముడనే సింహం తాను మృగరాజునని ప్రకటించుకున్నది. అది సాగించే హత్యాకాండకు అర్థమేమీ లేదు. ఈ హత్యాకాండను ఎలాగైనా అరికట్టాలని నిశ్చయించుకుని అరణ్య మృగాలు రమణకుడి వద్దకు వెళ్ళాయి. వెళ్ళి, తాత, ఈ మృగరాజు క్రౌర్యం నుంచి మమ్మల్ని కాపాడు అని మొరపెట్టుకున్నాయి. తొందరపడకండి, కొంచెం ఆలోచించనివ్వండి అన్నది నక్క. ఆలోచిస్తూ కూర్చునే వ్యవధి లేదు, చూస్తుండగానే అందరం చచ్చిపోతాం అన్నాయి మృగాలు. నక్క దీర్ఘంగా ఆలోచించి చివరకు చిన్నగా నవ్వి, సరేనర్రా, నాకు ఒక ఆలోచన తట్టింది. కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే ఎవరో ఒకరు వెళ్ళి పరాక్రముణ్ణి కలవాలి. మీలో ఎవరు అందుకు సిద్ధంగా ఉన్నారు అన్నది. ఒక్క జంతువు కూడా జవాబు చెప్పలేదు. సరే కానివ్వండి, నేనే పోతాను. ఇంతకు ఘనత వహించిన మన మహారాజు గారి మకాం ఎక్కడా అన్నది నక్క. మానుపిల్లి తన తోకను నిటారుగా ఎత్తి, గబ్బిలాల మర్రి సమీపంగా అరటితోపు పక్కన గుహలేదు, అందులో అన్నది. నక్క అందరినీ పంపేసి చీకటి పడే వేళ కడుపు నిండా తిని తన గుహ నుంచి బయలుదేరింది. అది మర్రి చెట్టు దాకా పరిగెత్తింది. అటు తరువాత అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగింది. గుహలో నుంచి గురక వినిపిస్తున్నది. మృగరాజు నిద్రపోతున్నాడు. గుహ ముందు అనేక కళేబరాలు, అస్థిపంజరాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. అందులో చాలా భాగం రమణకుడి మిత్రులువే. ఏమి చెయ్యాలో నిశ్చయించుకోకుండానే నక్క తన గుహకు తిరిగి వచ్చింది. ఆ రాత్రల్లా దానికి నిద్ర లేదు. అది ఆలోచనలతో కన్నుమూయలేదు. తెల్లవారుజామున మలయమారుతం వీచేవేళ దాని బుర్రలోకి ఒక ఆలోచన వచ్చింది. అది చివాలన లేచి అరటితోపుకేసి వేగంగా వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి మృగాలన్నీ నక్క వద్దకు వచ్చాయి. నక్క మంచి ఉత్సాహంలో ఉండటం అవి గమనించాయి. స్నేహితులారా, రేపటి నుంచి మీకు ఏ భయమూ ఉండదు. మహారాజు గారి మీద చిన్న ఇంద్రజాలం ప్రయోగించి వారిని పరమపదానికి పంపించేస్తాను. రేపు ఉదయం మీరంతా ఇక్కడికి రండి అని చెప్పి నక్క వారిని పంపించేసింది. మర్నాడు ఉదయం జంతువులన్నీ వచ్చాక నక్క ఖడ్గమృగం కేసి తిరిగి, తమ్ముడు, నువ్వు చాలా ముఖ్య పాత్ర వహించాలి సుమా అన్నది. ఖడ్గమృగం సమ్మతి సూచంగా తలాడించింది. మృగాలన్నీ వచ్చేసరికి సింహానికి నిద్రాభంగమయ్యింది. సింహపరాక్రమ మహారాజా, తమకు అభివాదం తెలపటానికి అరణ్యవాసులమంతా బయలుదేరి వచ్చాం అన్నది ఖడ్గమృగం. ఇంతకాలం ఏం చేస్తున్నారు? ఎప్పుడో వచ్చి ఉండవలసింది అన్నది సింహం. నక్క ముందుకు వచ్చి, ఏం చెప్పను మహారాజా, మీకన్నా కూడా మహాశక్తిమంతుడైన ద్విపాద మృగం ఒకటి మమ్మల్ని తమ వద్దకు రానివ్వకుండా ఆటంకపరిచింది. అయినా ఇవాళ సాహసించి వచ్చేశాం. ఎందుకంటే ఆ 2 కాళ్లవాడు ఇంద్రజాలంతో తమ ప్రాణాలు తీస్తానంటున్నాడు. వాడు తన ఇంద్రజాలంతో ఇక్కడ అరటికాయలన్నింటినీ 2గా చీల్చాడట. తమను కూడా అలాగే ఇంద్రజాలంతో 2గా చీల్చేస్తాడట. తమను హెచ్చరించి వచ్చాం అన్నది. సింహం పెద్దగా నవ్వి, పిచ్చి మాటలు, ఇంద్రజాలంతో నరకడం ఏమిటి? చూడండి, అరటితోపులో 2 చెట్లకు గెలలున్నాయి, ఒక్క కాయ కూడా చీలలేదు అన్నది. ఆ మనిషి ఉద్దండు, అయినా చూద్దాం అంటూ కోతి వెళ్ళి క్షణంలో అరటికాయలు తెంపుకు వచ్చింది. సింహం ఒక కాయ తోలు ఒలిచింది. లోపల కాయ 2గా చీల్చి ఉంది. ఇంకో కాయ అన్నీ బయటికి మామూలుగానే ఉన్నాయి, కానీ లోపల 2గా చీలి ఉన్నాయి. నక్క చెప్పిన ఇంద్రజాలం నిజమే. సింహం మొహం చిన్నబోయింది. ఆ 2 కాళ్ళవాడెక్కడా? వాణ్ణి వెంటనే అర్థం చెయ్యాలి అన్నది. భయపడకండి మహారాజా, 2 కళ్ళవాడు మిమ్మల్ని ఏం చేయగలడు అన్నది నక్క, సింహాన్ని మరింత భయపెట్టడానికి. వాడు నన్ను 2గా చీల్చిందాకా చూస్తూ కూర్చోమనా నీ సలహా అన్నది సింహం కోపంగా. నక్క తన చంకలో నుంచి ఎర్రని అంజనం గల డబ్బా తీసి, మహారాజా,
ఇది దివ్యదృష్టి అంజనం. ఆ 2 కాళ్ళవాడు దీన్ని కళ్ళక పూసుకుని ఎక్కడ ఏమి ఉన్నది చూస్తాడు. వాడికి తెలియకుండా దీన్ని దొంగలించి తెచ్చాను. మీరు కూడా దీన్ని కళ్ళక రాసుకుని వాడెక్కడ ఉన్నాడో చూడండి అంటూ అంజనం డబ్బి అందించింది. సింహం ఆ అంజనాన్ని కళ్ళల్లో పెట్టుకోగానే దాని కళ్ళు రెండూ పోయాయి. మరుక్షణమే ఖడ్గమృగం సింహాన్ని తన కొమ్ములతో దాని గుండెల్లో పొడిచింది. అన్ని జంతువులు సింహం పైన పడి దాన్ని యమలోకానికి పంపించేశాయి. తర్వాత జంతువులు నక్కను, తాత అంతా బాగానే ఉంది కానీ ఆ అరటికాయలు ఏ ఇంద్రజాలంతో చీలాయి అని అడిగాయి. ఏమున్నదర్రా, అరటికాయలోకి ఒక సూది గుచ్చి దాన్ని ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు ఆడిస్తే సరి. పై తొక్కలో సూది గుచ్చిన బెజ్జం మాత్రమే ఉంటుంది, కానీ లోపల గుజ్జు రెండుగా చీలిపోతుంది. చిన్నపిల్లలు కూడా ఈ ఇంద్రజాలం చేయవచ్చు అన్నది నక్క. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.